శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాసం అంటే శుభమాసం. శ్రావణమాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంజాల పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణమాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపుతుంది. చంద్రుని చార నుండి జరగబోవు దుష్ఫలితాలను నివారించడానికి, మంచి కలిగించడానికి ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైంది. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మనస్సును తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశ్యమైనది. శ్రావణ సోమవారం. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివభక్తులు ఉపవాసాలు ఉంటారు. దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శ్రావణ మంగళవారం. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతం ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాశస్త్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్ళి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్ళికి ముందు 4 సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన 1 సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకుంటారు. శ్రావణ శుక్రవారం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, 5వ తనం, సంతానం అభివృద్ధి కలకాలం ఉంటాయని చెబుతారు. లక్ష్మీదేవి భక్త సులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం, ఈ అష్టశక్తులని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తాం. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ రక్షించేవాడు. ఈ శక్తులన్నీ ఈయన ద్వారానే ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్యం, ఐశ్వర్యం, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైంది శుక్రవారం నాడు పూజ. శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తోంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్ర వచనం.
శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతిలో ఆచరించినా సకల శుభకరమైన మంగళప్రదమైన ఈ వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తుల యొక్క విశ్వాసం. శ్రావణ శనివారాలు. ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వ శుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి జంఝాల పౌర్ణమి హయగ్రీవ జయంతిని ఈరోజు జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించడం ద్వారా ఏకాగ్రత, బుద్ధి కుశలత, జ్ఞానం, ఉన్నత చదువులు కలుగుతాయని ప్రతీతి. స్వామివారికి నైవేద్యంగా శనగలు, ఉలవలతో చేసిన గుగ్గిళ్ళు సమర్పిస్తారు. జంఝాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జనాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. రక్షాబంధనం. శ్రావణ పూర్ణిమ నాటి నుండి 1 సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక అంటే రాఖీ దైవం ముందు ఉంచి పూజించి ఆ పూజాశక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్న సమయంలో కట్టడం చేయాలి. అప అంటే పగలు, అపరం అంటే మధ్యాహ్నం, అంటే 12 దాటాక. కాబట్టి అపరాహ్నం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్నే గర్గ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదని, ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది. స్వస్తి, శుభమస్తు.